స్టేట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రీ. ట్రీ యొక్క ప్రాపర్టీస్ని రాయాలన్నమాట. అంటే ట్రీ అనేటువంటిది ఎట్లా ఏర్పడుతుంది అనేది ఈ క్వశ్చన్. ఏ ట్రీ ఈజ్ కనెక్టెడ్ సబ్ గ్రాఫ్. ట్రీ అనేటువంటిది ఆల్రెడీ మనం గ్రాఫ్ని డ్రా చేస్తాం కదా. ఎట్లా గ్రాఫ్ని డ్రా చేస్తాం, ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకున్న గ్రాఫ్ అంటే ఏంటని. అంటే ఏదైనా ఒక నెట్వర్క్ కానీ సర్క్యూట్ కానీ ఇచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి ప్యాసివ్ ఎలిమెంట్స్ని లైన్ సెగ్మెంట్ గాను, కరెంట్ సోర్స్ని ఓపెన్ సర్క్యూట్ గాను అండ్ వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్ గాను డిఫైన్ చేసుకున్నటువంటిదే గ్రాఫ్ అనమాట. ఆ గ్రాఫ్ యొక్క సబ్ గ్రాఫే ఈ ట్రీ అనమాట. అది ఎట్లా వస్తుంది అంటే ఏ ట్రీ హ్యాస్ ద సేమ్ నెంబర్ ఆఫ్ నోడ్స్ యాజ్ దట్ ఆఫ్ ఎ గ్రాఫ్. ఏ ట్రీ డస్ నాట్ హ్యావ్ ఎనీ క్లోజ్డ్ పాత్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. థర్డ్ పాయింట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ట్రీ డస్ నాట్ హ్యావ్ ఎనీ క్లోజ్డ్ పాత్ ఆర్ అ సర్క్యూట్. అంటే ఖచ్చితంగా క్లోజ్డ్ పాత్ ఉండకూడదు ఆర్ అదర్. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఏ ట్రీ హ్యాస్ n-1 బ్రాంచెస్. హియర్ n ఈజ్ ఏ నోడ్స్. ఎన్ని నోడ్స్ అయితే ఉంటాయో ఆ నోడ్స్లోకి వెళ్ళి ఒక నోడ్ని తీసేస్తే వచ్చేటువంటిదే ట్రీ అనమాట. అంటే ఎందుకు అంటే నెంబర్ ఆఫ్ నోడ్స్ అన్నీ కూడా లైన్ సెగ్మెంట్స్ తోటే కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. దాంట్లోకి వెళ్ళి ఒక లైన్ సెగ్మెంట్ని మనం తీసేసినట్లయితే, అంటే ఒక నోడ్ని మనం తీసేసినట్లయితే అది ఓపెన్ సర్క్యూట్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అంటే క్లోజ్డ్ పాత్ ఉండకుండా. సో దాన్ని మనం ట్రీ అంటాం ఇక్కడ. ఫర్ ఎ గివెన్ గ్రాఫ్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ట్రీస్ ఆర్ పాసిబుల్. సో ఒకే ఒక గ్రాఫ్కి నెంబర్ ఆఫ్ ట్రీస్ అనేవి పాసిబుల్ అవుతాయి అన్నమాట. అయితే ఆ పాసిబుల్ అయ్యేటువంటి ట్రీస్ ఏవైతే ఉంటాయో అవి మనం చూసి కనెక్ట్ చేయాలి. అంటే ఒకసారి తీసుకున్నటువంటి ట్రీని మళ్ళీ ఇంకోసారి తీసుకోకూడదు అనమాట. అంటే ఏదైతే ఓపెన్ సర్క్యూట్లో ఉంటుందో, అంటే లింక్స్ ద్వారా మనం ఇండికేట్ చేస్తాము ట్రీని, ఆ లింక్స్ ద్వారా ఇండికేట్ చేసినటువంటి ఆ లింక్ని మళ్ళీ తిరిగి ఇంకొక ట్రీలో అదే లింక్ని తీసుకోకూడదు అనమాట. అట్లా మనం నెంబర్ ఆఫ్ ట్రీస్ని డ్రా చేయాలి. ఓకే. వన్ అండ్ ఓన్లీ వన్ పాత్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎనీ 2 నోడ్స్ ఆఫ్ ఏ ట్రీ. చెప్పాను కదా, 2 నోడ్స్ ఏదైతే ఉంటాయో ఆ 2 నోడ్స్ మధ్యలో ఒకే ఒక పాత్ అనేది ఎగ్జిస్టింగ్లో ఉంటుందన్నమాట. సో దిస్ ఈస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ట్రీస్.